విజయవాడలో రాత్రి పలు చోట్ల కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. అయితే ఇందులో విశేషం ఏంటంటే 22 మంది ఇందులో డ్రగ్ తీసుకున్నట్లుగా నిర్ధారించారు. సింగనగర్, వాంబే కాలనీ, ఆర్ఆర్పేటలో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 పేరుతో విస్తృతంగా సోదాలు చేశారు. పోలీసులు అనుకున్నట్లుగానే అక్కడ కొంతమంది దొరికారు కూడా. ఏకంగా ఒక్క రోజులోనే 22 మందికి డ్రగ్ పాజిటివ్గా నిర్ధారించారు. పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లాలో 149 హాట్స్పాట్లని గుర్తించడం జరిగింది. సిపి గారి ఆదేశాల మేరకు ఈ హాట్స్పాట్స్లో ఈ పోలీసు సిబ్బందితో ప్లస్ మెడికల్ స్టాఫ్తో కలిసి సర్ప్రైజ్ చెక్ చేసి ఈ డ్రగ్స్ ఎవరైతే తాగుతున్నారో వీళ్ళు ఎడిక్ట్ అయ్యారో ఈ సస్పెక్టెడ్ పర్సన్స్ అందరినీ కూడా పికప్ చేసి ఈ స్పాట్లోనే వాళ్ళ యూరిన్ టెస్ట్ చేయడం ద్వారా 109 మందికి మనం టెస్ట్ చేస్తే దాంట్లో భాగంగా 22 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ 22 మందిని కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి వాళ్ళకి తగిన మెడికేర్ మేము ఇప్పిస్తాం. అలాగే వాళ్ళకి ఈ డ్రగ్స్ వాడటం వల్ల కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.